విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ హిందూ దేవతలను అవమానించి నక్సలైట్ల భాష మాట్లాడారని మండిపడ్డారు ప్రధాని మోదీ. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై మండిపడ్డారు. ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని చెప్పి పాకిస్తాన్ నేతలని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ను సంతోషపెట్టేందుకే కాంగ్రెస్ ఎన్సీ కూటమి తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ మోదీ బతికున్నంతకాలం ఆ కల నెరవేరదన్నారు. పాకిస్తాన్ మంత్రులు కూడా కాంగ్రెస్ ఎన్సీ కూటమి మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎన్సీ ఎజెండా, పాకిస్తాన్ ఎజెండా ఒక్కటే అన్నారు మోదీ. కశ్మీర్ భవిష్యత్తు కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీనగర్తో పాటు కాట్రాలో జరిగిన సభల్లో మోదీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు మోదీ. విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ హిందూ దేవతలను అవమానించి నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కావాలనే హిందూ మతాన్ని అవమానించే రీతిలో రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. जो शाही परिवार है उसके वारिस ने हाल में विदेश में जाकर क्या कहा है ये आपने भी सुना होगा। वो कहते हैं हमारे देवी देवता भगवान नहीं है। हिंदू धर्म में गांव में బీజేపీ అధికారంలోకి వచ్చాక జమ్మూ కాశ్మీర్ రూపురేఖలు మారిపోయాయన్నారు మోదీ. రాళ్లు కొట్టిన చేతుల్లో ఇప్పుడు పుస్తకాలు, ల్యాప్టాప్స్ కనిపిస్తున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్లో 3 కుటుంబాలు దోచుకున్నాయని మండిపడ్డారు. గాంధీ కుటుంబం, అబ్దుల్లా కుటుంబం, ముఫ్తీ కుటుంబాలతో కాశ్మీర్ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామన్నారు మోదీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే కాశ్మీర్లో వేర్పాటువాదం, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు.